పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. శాకాహారి కార్యక్రమానికి సాదర స్వాగతం. శాకాహారమే మానవ ఆహారం, శాకాహారమే అసలైన ఆహారం. మనం మన జీవిత లక్ష్యాలని చేరుకోవాలి సులువుగా అంటే మన లక్షణాలు బాగుండాలి, మన ఆలోచన తీరు బాగుండాలి, మన వైఖరి బాగుండాలి. ఇవన్నీ బాగుండాలి అంటే మనం తీసుకునే ఆహారం బాగుండాలి. పత్రిజీ శాకాహార జగత్ కోసమై శాకాహార ప్రచారం మొదలుపెట్టారు. అలా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ని శాకాహారులుగా మార్చారు. ఇప్పుడు ఆ పిరమిడ్ మాస్టర్సే శాకాహారం యొక్క విశిష్టత తెలియజేస్తూ శాకాహార ర్యాలీలు చేస్తూ శాకాహార ప్రచారాలు చేస్తున్నారు. దానిలో భాగమే ఈ శాకాహార కార్యక్రమం. ఈ శాకాహార కార్యక్రమం ద్వారా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్లు శాకాహార విశిష్టతను తెలియజేస్తూ శాకాహారం తీసుకోవడం వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో తెలియజేస్తున్నారు. ఈరోజు మనతో ఉన్నారు లక్ష్మీదేవి గారు. లక్ష్మీదేవి గారిని అడిగి శాకాహారం వలన ఎట్లాంటి లాభాలు ఉంటాయి, మాంసాహారం ఎందుకు తీసుకోకూడదు అనే విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, మీ పరిచయం చేసుకోండి పిఎంసితో. నేను 2007లో ధ్యానంలోకి వచ్చాను. జగన్నాథ్ ఘట్లో సార్తో పరిచయం, ఫస్ట్ స్పీచే తొలి పరిచయమే స్పీచ్తో మొదలయ్యి సార్తో ట్రెక్కింగ్ జగన్నాథ్ ఘట్లో జరిగింది. సార్ చెప్పే స్పీచ్ వినేసి మనం ఎలా జీవించాలి, ఏమి ఆహారం తీసుకోవాలి, ఎలా ఆలోచించాలి, ఎలా మాట్లాడాలి అనేది సార్ నుంచి ఫస్ట్ స్పీచ్ నుంచి మొదలుపెట్టాను మేడం. ఓకే, బాగుందండి. సో మరి శాకాహారులుగా ఎప్పుడు మారారు, ఎలా మారారు? సారు చెప్పినాక ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా శాకాహారిగా మారిపోయాను మేడం. ఏ సంవత్సరంలో ఇది? 2007లో మేడం. 2007లోనే. ఓకే, అంటే సార్ చెప్పగానే ఆన్ స్టేజ్ మీరు అప్పుడే మారిపోయారు ఇంటికి వచ్చాక? అవును. ఓకే, సో మరి శాకాహారిగా మారాలని అక్కడ అనిపించింది, బాగుంది. శాకాహారిగా మారిన తర్వాత మీకు ఎలా అనిపించింది? శాకాహారి మారిన తర్వాత నాకు బాగా అనిపించింది మేడం, కొంచెం ఆరోగ్యంగా బాగా అనిపించింది. ఓకే, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి. సైనస్ ప్రాబ్లము, ఓకే, మైగ్రేన్ తలనొప్పి, నిద్రలేమి, అవి ఉన్నాయి. ఆ నుంచి క్లాస్ వినేసి వచ్చిన తర్వాత శాకాహారిగా మారినాను, ధ్యానం చేసుకుంటున్నాను. అవి తగ్గిపోయినాయి మేడం, అన్నీ తగ్గిపోయాయి. ప్రాబ్లం ఏం లేదు. ఓకే, సో మరి ధ్యానం ఎట్లా అనిపించేది? శాకాహారం తీసుకున్న తర్వాత మీ ఆత్మస్థితిలో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి? అంటే శాకాహారం తీసుకుంటే బాడీ అలకాగా అనిపించేది మేడం. ఓకే, మాంసాహారం తినేటప్పుడు కొంచెం హెల్దీగా లేకుండా కొంచెం బద్ధకంగా అట్లా ఉంటున్నారు మేడం. శాకాహారం తీసుకున్నాక బాగుంది మేడం. సో మీరు శాకాహారిగా మారారు, బాగుంది. సో మరి కుటుంబ సభ్యుల్ని కూడా మార్చారా? నేనైతే మారినాను మేడం, చెప్పినాను ఇట్లా శాకాహారం ఉంటే మంచిది అని చెప్పాను. వాళ్ళు రాలేకపోయినారు మేడం. ఓకే, అది కానీ వాళ్ళు నువ్వు తినకుండా మాకు చేసి పెట్టు అనే స్టేజ్కి ఉన్నారు మేడం వాళ్ళు. ఓకే, కొంతకాలం అట్లా చేయాల్సి వచ్చింది, పరిస్థితులు అట్లా ఉన్నాయి మేడం. ఇప్పుడు మరి ఇప్పుడు కూడా ఇంకా అట్లే తక్కువ. మీరు మారారు, అంతా బాగుంది. మీ ఎనర్జీతో వాళ్ళని కూడా మార్చడానికి ట్రై చేశారు. చెప్పినప్పుడు మా నాన్నకు నేను ఒక్కదానే కూతురు మేడం. మా అమ్మ శరీరం వదిలిన తర్వాత నా దగ్గరే ఉన్నాడు మా నాన్న ఉన్నారు, మా అత్త ఉంది. వాళ్ళిద్దరు కూడా ధ్యానం గురించి తెలుసుకుని వాళ్ళు ధ్యానం చేస్తున్నారు మేడం. మా అత్త చనిపోయేంత వరకు 18 చనిపోయింది, 18వ సంవత్సరంలో 2018లో చనిపోయింది. అప్పుడు కూడా ధ్యానం చేస్తూనే సులభంగా శరీరాన్ని వదిలింది మేడం. ఓకే, బాగుంది. సో మరి శాకాహార కార్యక్రమాలు ప్రచారాలు చేస్తూ ఉంటారా? అంటే ప్రచారం అయితే నాకు ఇంట్లో బాధ్యతల వల్ల బయటకు వెళ్ళలేకపోతున్నాను, కానీ నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను మేడం. చెప్పే వాళ్ళకు శాకాహారం భుజించాలా, ధ్యానం చేసుకుంటే ఆరోగ్యం ఉంటుంది అని చెప్తున్నాను మేడం. ఓకే, మీకు తోచినంత మట్టుకే మీరు చెప్తూనే ఉన్నారు. అసలు ఎక్కడ ఏమీ ఆపకుండా అందరికీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి ఖమ్మానికి వచ్చిన తర్వాత బాధ్యతలు ఒంగోలు శాకాహార ర్యాలీకి పాల్గొన్నాను మేడం. అదొకటి. ఓకే, శాకాహార ర్యాలీలో పాల్గొన్నారు. సో ఎలా అనిపించింది మీకు ర్యాలీలో ర్యాలీ చేస్తే ఎంత ఎనర్జీ ఉంది మేడం. అసలు ఆ నుంచి వచ్చిన తర్వాత ఎనర్జీస్ లెవెల్స్ బాగున్నాయి మేడం మెడిటేషన్ చేసుకుంటుంటే. ఓకే, సో మరి సార్ స్పీచ్లు వినేవాళ్ళ? శాకాహారం గురించి చాలా గొప్పగా చెప్తూ ఉంటారు. అవును. సో మరి స్పీచ్లు అట్లా వినేవాళ్ళ? సార్ చెప్పే స్పీచ్లు వినే ఎక్కువ తొందరగా ఇట్లా మారిపోవడం జరిగింది మేడం. ఓకే, సో సార్ స్పీచ్లు వినే తొందరగా మారిపోయారు మేడం. బాగుందండి. సో మరి మాంసాహారం అనేది ఎందుకు తినకూడదు, తింటే వచ్చే నష్టాలు ఏంటి? ఫస్ట్ మనం మాంసాహారము తినకూడదు అనేది తెలుసుకోవాలంటే ముందు ధ్యానిగా మారాలి మేడం. ధ్యానిగా మారాలంటే
మనం ధ్యానం గురించి తెలుసుకొని ధ్యానికి మారితే ఆ అజ్ఞానం అనేది వెళ్ళిపోయినప్పుడు ఆటోమేటిక్గా శాకాహారులకు మారుతారు మేడం జనాలు. ధ్యానం అని ఇప్పుడున్నే సమాజంలో ఉండే సమస్యలకు పరిష్కారం ధ్యానం ఒక్కటే మేడం. ఓకే. దానికి హింస తగ్గాలన్నా, ప్రభావం తగ్గాలన్నా, ఆనందంగా జీవించాలంట, సంతోషంగా జీవించాలంటే ధ్యానం ఒక్కటే మార్గం మేడం. ఓకే, బాగుంది. సో మరి మాంసాహారం తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటంటారు? అసలు మాంసం అనేది అది ఆహారమే కాదు మేడం. అసలు అది విషాహారం. అది మనం భుజిస్తే మనం మన శరీరాన్ని కృషించి నశించి రోగగ్రస్తం చేస్తుంది మేడం. ఓకే. మానవుల శరీరము అనేది శాకాహారానికే తయారైంది మేడం, మాంసాహారానికి కాదు. ఓకే, బాగుంది. మరి చక్కటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమైనా బుక్స్ చదివారా శాకాహారం గురించి? శాకాహారానికి బుక్స్ చదువుతున్నాను మేడం. మామూలుగా సజ్జన సాంగత్యం చేస్తుంటాను, పుస్తకాలు చదువుకుంటున్నాను. పత్రిసారి పుస్తకాలు ఎక్కువగా ఎలాంటి పుస్తకాలు చదువుతుంటారు? పత్రిసారి చదువుతుంటాను. ఓసోమంలో మాస్టర్ సార్ చెప్పిన పుస్తకాలన్నీ చదువుతుంటాను మేడం. సో మరి క్లాసులు ఏమైనా చెప్తారా శాకాహారం గురించి మీరు? ఇంతవరకు అవకాశం రాలేదు మేడం, చెప్పలేదు మామూలుగా క్లాస్. సో మరి బాగుంది, బాగా చెప్పారు. సో మరి శాకాహారమే ఎందుకు తినాలి, తినడం వల్ల అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారంటారు? మాంసాహారం మనిషి తినే ఆహారం కాదు మేడం, అది విష పదార్థము. అది మానవులు తిన్నామంటే మనిషి ఎలా చనిపోయిన దాన్ని తింటున్నాడో, జీవం లేని ఆహారాన్ని తింటున్నాడో, మన దేహాన్ని కూడా అది మన జీవం లేకుండా చేస్తుంది మేడం. ఓకే. జీవం లేకుండా చేస్తుంది. జీవం ఉన్న ఆహారం శాకాహారం మేడం, జీవితాన్ని ఇస్తుంది. చనిపోయిన ఆహారము అనేది మాంసాహారం, అది మనల్ని నాశనం చేసి మనల్ని చంపేస్తుంది మేడం. అందుకు మనం శాకాహారం తీసుకోవాలి మేడం. ఇంకా ఏవైనా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయా మీకు శాకాహారం గురించి, మీరు చెప్పినవి లేదంటే మీకు ఎవరైనా చెప్పినప్పుడు అనిపించినవి? మనము ఫస్ట్ ధ్యానం తెలుసుకుంటే ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది మేడం. జ్ఞానం వల్ల మనం ఏంటో తెలుసుకుంటాం. మనము శరీరం కాదు ఆత్మని తెలుసుకుంటాము. ఆత్మని తెలుసుకున్నప్పుడు ఆత్మ పదార్థమే మనలో, మన చుట్టుపక్కల ఉన్న జీవులలో అందరిలో అదే ఆత్మ పదార్థం ఉందని తెలుసుకున్న తర్వాత మనం ఒక జీవిని హింస చేయం మేడం. మనం సరైన పనులు చేసినామంటే మనకు అన్నిటి మంచిగా ఉంటుంది మేడం. సరైన పనులు అంటే ఏంటి? మంచి శాకాహారం భోంచేయాలా. శాకాహారం భోంచేస్తే మనకు సరైన ఆలోచనలు వస్తాయి. సరైన ఆలోచనలు వచ్చినప్పుడు సరైన మాటలు, వాక్కు వస్తుంది మేడం. సరైన ఆహారం అంటే శాకాహారం, పాప ఆహారం అంటే మాంసాహారం. ఓకే. అది మన పురోగతిని డౌన్ చేస్తుంది మేడం. మాంసాహారం పైకి వెళ్ళనియదు. ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగాలంటే మనం శాకాహారమే తీసుకోవాలి మేడం. ఓకే, బాగుంది. సో మరి పత్రిజీ గారు నో మెడిసిన్ నో డాక్టర్ అంటారు. సో ఆ నో మెడిసిన్ నో డాక్టర్కి శాకాహారంకి ఏమైనా సంబంధం ఉందంటారా? మనం శాకాహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి మెడిసిన్తో అవసరం ఉండదు మేడం. ఓకే, మీ జీవితంలో అది పాటిస్తున్నారా? అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు నేను ధ్యానంలో వచ్చిన తర్వాత ఇవి మైగ్రేన్ నొప్పి అవన్నీ తగ్గించుకున్నాను కాబట్టి మెడిసిన్ కూడా చాలా వరకు పూర్తిగా తగ్గిపోయినా మేడం. అసలు ప్రాసెస్లో మీకు ఏమనిపించింది? అసలు ధ్యానం తెలుసుకోవడం వల్ల నా అదృష్టం భావించాను మేడం. ఆ పొజిషన్లో నేను ఆ ధ్యానం గురించి తెలుసుకోవడము, ఆ ఇబ్బందులు పడేటప్పుడు చాలా అదృష్టంగా భావించాను మేడం. సో మీకు మైగ్రేన్ ఇవన్నీ ఉండేవంటున్నారు కదా, అది ఉన్నప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది? చాలా ఇబ్బందిగా పడేదాన్ని మేడం. నేను చాలా మెడిసిన్ వాడమన్నారు డాక్టర్లు, కానీ ఏ మెడిసిన్ వాడినా కూడా అది కంట్రోల్ లేకుండా ఉండే మేడం. ధ్యానం చేసిన తర్వాత అది ఆటోమేటిక్గా తగ్గికేమి ఇప్పుడు వరకు లేదు మేడం. అసలు ప్రాబ్లమే లేదు, ఇప్పటి వరకు ప్రాబ్లం ఏం లేదు. సో బాగుందండి, మీ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంది. సో మరి ఎగ్ అనేది కూడా చాలామంది శాకాహారం అని అనుకుంటున్నారు. గర్భిణీలతో సహా అందరినీ తినాలి, పౌష్టికాహారం, పుష్టిగా ఉంటారని చెప్తున్నారు. సో మరి మీరు చెప్పండి, ఎగ్ అనేది శాకాహారమా మాంసాహారం? అది మాంసాహారం మేడం, శాకాహారం కాదు. ఎందుకంటే అది జీవము, గుడ్డులోంచి జీవం ఉంటుంది కదా మేడం. అది మళ్ళీ జీవిస్తుంది, పిల్ల రూపంలో వస్తుంది. అప్పుడు అది శాకాహారం ఎట్లా అవుతుంది మేడం? అది జీవి ఉన్న తర్వాత మాంసాహారకే వస్తుంది మేడం. సో మరి శాకాహారం గురించి కానీ లేదంటే ఇంకా దేని గురించి అయినా మీకు ఏమైనా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉంటే మాతో షేర్ చేసుకోండి మేడం. ఫస్ట్ మనము తినే ఆహారాన్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి మేడం. అందుకోసం శాకాహారం తీసుకుంటే మంచి ఆలోచనలు వస్తాయి. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మనం మంచిగా వాక్కు శుద్ధి అవుతుంది మేడం. మనము ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదగాలంటే శాకాహారికి మారాలి.
అది ఎట్లా అంటే మన మాంసాహారం తీసుకుంటే అది మాంసాహారము పాపాహారం. అది ఓకే. అది మనలో ఉన్న శక్తులను దైవిక శక్తులు ఉంటాయి మన దగ్గర, అవి కనుక్కోనీయకుండా చేస్తుంది, మనం తెలుసుకోనీయకుండా చేస్తుంది. ఆ శక్తులను చేసి మనలో ఉన్న ఆశ్చర్యవర్గాలను పైకి లేపుతుంది మేడం. ఓకే. అట్లా మాంసాహారం తింటాడు వస్తుంది. మన శాకాహారం తిన్నామంటే మన దైవిక శక్తులు మనం తెలుసుకుంటాం మేడం. ఓకే, మనలో ఉన్న దైవ స్వరూపాన్ని మనం దర్శిస్తాం. అవును. ఓకే, బాగుందండి. సో మరి పత్రిజ గారు ఇంకొకటి కూడా చెప్తారు, నో గార్లిక్ అంటారు. మీరు వెల్లుల్లిపాయ తినకూడదు, అది రజోగుణం, రాక్షసాహారం అని చెప్తారు. నాన్ వెజ్ వరకు ఓకే, ఇదైతే వెజ్ కదా, ఎందుకు తినరు అది ఇదని క్వశ్చన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు. మనకి ఫస్ట్లో క్వశ్చన్ వస్తుంది. సో మరి దానిపైన మీ అభిప్రాయం? సార్ చెప్పింది నిజమే మేడం. ఎందుకంటే ఇది ఎల్లిపాయ అనేది మన రజోగుణానికి సంబంధించింది మేడం. అది మనం భుజించడం వల్ల మనకు ఆ గుణాలే వస్తున్నాయి. మాంసంతో సమానం. అది కూడా మన ఆలోచనలు కూడా ఇదిగా ఉంటుంది. కానీ చాలామంది ఏమంటే చాలా కాలం నుంచి అది పాటిస్తున్నారు కాబట్టి వాళ్ళు వాదిస్తారు మేడం, అది తినకుంటే ఎట్లా మనకు రక్తాన్ని పల్చ చేస్తుంది, మనకు పక్షవాతాలు అవి ఇవి రాకుండా చేస్తుంది, మంచిది అని వాళ్ళు వాదిస్తారు మేడం. కానీ అది మటుకు తినకూడదు మేడం. అవి ఇన్ని రోజులు అవి తింటున్నారు కదా జనాలు, మళ్ళీ వాళ్ళకు రాకుండా ఉన్నాయా, అది చెప్పాలి మేడం. సో మరి జంతు బలులు చాలా జరుగుతున్నాయి. సో జంతు బలుల కోసం సార్ చెప్తారు శాకాహార ర్యాలీలు చేయండి, శాకాహార ప్రచారం చేయండి, ప్రతి ఒక్కరూ మీరు ధ్యానంలోకి రాగానే శాకాహార ప్రచారం చేయండి అని చెప్తూ ఉంటారు. సో మరి మీరు చేశారా? మీ అభిప్రాయం ఏంటి దానిపైన? శాకాహారాలు చేయనీకి నాకు అవకాశం రాలే మేడం, కానీ నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. కానీ అవకాశం ఉంటే మటుకు నేను అదే చెప్తాను, శాకాహారము భుజించాలని చెప్పేది, మనం జీవిస్తూ ఇతరులను జీవించనివ్వాలి. సో బాగుంది మేడం. జంతు బలులు ఆపడానికి మనం ఎలాంటి ప్రయత్నం చేయొచ్చు అంటారు? ఎందుకంటే దానివల్ల మనకు పర్యావరణానికి ఎంతో నష్టం కలుగుతుంది అండ్ హాని కలుగుతుంది. సో దాన్ని ఆపాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ అన్నిటికీ మూలం ధ్యానం మేడం. ధ్యానం తెలుసుకుంటే మనం దాని గురించి మనమేం తెలుసుకున్నప్పుడు ఒక జీవిని హింస చేస్తే ఆ హింస మనకు వస్తుంది అనేది తెలుసుకుంటాం మేడం. అప్పుడు జంతు బలులను ఆపగలుగుతాం మేడం. మెయిన్ ధ్యానమే మెయిన్. ఓకే. సో ఇంకేమన్నా మీకు ఎక్స్పీరియన్సెస్ ఉంటే షేర్ చేస్తాను. శాకాహారం తినేవాళ్ళు మాంసాహారం తినకూడదు, మాంసాహారం తినేవాళ్ళు శాకాహారం తినకూడదు అంటారు కదా. మళ్ళీ మాంసము తినకూడదని తెలిసి కూడా మనిషి తింటున్నాడు, కానీ అది తినకూడని ఆహారమే కదా మేడం. అట్లాంటప్పుడు దేవునికి ఆహారం ఎందుకు పెట్టకూడదు? ఆహారాన్ని తిన్న తర్వాత పూజ ఎందుకు చేయరు? అది తినకూడదని ఆహారమనే కదా, తెలిసి తింటున్నాడు మానవుడు, తప్పు చేస్తున్నాడు. అట్లా తెలుసుకొని మనం తెలుసుకోవాలంటే మెయిన్ ధ్యానం కావాలి మేడం. ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది, దానివల్ల మనం దీన్ని అరికట్టవచ్చు మేడం. మాంసాహారాన్ని వాటిని హింసించి మనము చేసినప్పుడు అది మనం ఏం చేస్తామో అది మనకు వస్తుంది మేడం. అది మన ఒక జీవిని చంపి మనం బాధ పెడితే అదే బాధ మనకు వస్తుంది మేడం. ఏం చేస్తే అది వస్తుంది, అది తెలుసుకోవాలి. ఫస్ట్ భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు మనుషులను జీవులను అందరినీ సమంగా సృష్టించారు మేడం. కానీ మానవుడు అది మర్చిపోయారు మేడం. తన పక్క జీవులను హింసించి తన ఆహారంగా తీసుకుంటున్నాడు. కానీ మానవుడు వచ్చింది కూడా జంతు తర్వాత మనిషిగానే కదా, తన సోదరులుగానే భావించి మనం అనుకుంటే మనం హింసించలేము వాటిని. మన మానవ శరీరం కూడా శాకాహారానికి తగ్గట్టుగానే సృష్టించాడు భగవంతుడు. కానీ అది తెలుసుకోలేకపోతున్నాడు. కానీ కొన్ని జీవులలో శాకాహారి జీవులు ఉన్నాయి, కొన్ని క్రూరంగా అదే మాంసం తినే జీవులను సపరేట్గా సృష్టించాడు, సాధు జంతువులను సృష్టించాడు. కానీ సాధు జంతువులకు మాంసాహారం పెడితే అవి తినవు మేడం. అదే మామూలుగా ఏమంటారంటే జంతువుల్ని తింటున్నాయి, మనం తింటే తప్పేంటి అంటారు. అదే మేడం, ఇట్లా రెండు రకాలుగా సృష్టించాడు కదా జంతువులను, ఒక శాకాహారిగా ఒకటి మాంసాహారిగా. మాంసాహారి మాంసాహార వాటినే వేటాడి వాటికి ఆహారంగా తీసుకుంటున్నాయి. ఈ శాకాహారి జంతువులు మాంసాహారి జోలికి పోవు మేడం. అవి మాంసాహారం తినే వాటికి శాకాహారం పెడితే అవి తినవు, శాకాహారం తినే వాటికి మాంసాహారం పెట్టే తినవు. కానీ మానవుడు ఆ రెండిటికి వాటి ధర్మం అవి పాటిస్తున్నాయి మేడం.
కానీ మానవుడు ఒక్కడి జ్ఞానం తెలుసుకొని కూడా ఉండి కూడా అటు ఇటు కాకుండా జీవిస్తున్నాడు మేడం. ఇంకేమన్నా మీరు ఎక్స్పీరియన్సెస్ ఉంటే చెప్పండి. మాంసాహారం తింటూ ఉంటే హింస పెరిగిపోతుంది మేడం. ఓకే. హింసలు, యుద్ధాలు, ఈ మాంసాహారం మానుకునేంత వరకు యుద్ధాలు అనేవి జరుగుతూ ఉంటాయి మేడం. కానీ మామూలుగా మనిషి శాకాహారిగా మారాలి, ఆరోగ్యంగా ఉండాలి. అన్ని మనము కష్టాలు వచ్చినప్పుడు దేవుడా నాకు దయ కలిగించు, నన్ను జాలి చూపించు అని నాపై అని దేవుని మొక్కినప్పుడు ఆ దేవుడు మనము ఒక జీవి పట్ల జాలి చూపించినప్పుడే కదా మేడం మనకు చూపించేది జాలి దయ దేవుడు. ఓకే. సో మరి ప్రపంచమంతా శాకాహారిగా మారాలి అనేది పత్రిజీ గారి కోరిక. ఆయన ఉన్న ఒకే ఒక్క ఆశయం శాకాహార జగత్ కావాలి, పిరమిడ్ జగత్ కావాలి, ధ్యాన జగత్ కావాలని అనుకుంటూ ఉంటారు. సో దానికోసమై పిరమిడ్ మాస్టర్లు ఎట్లాంటి పనులు చేయొచ్చు అంటారు? ఫస్ట్ ధ్యాన ప్రచారం చేయాలి మేడం. ధ్యాన ప్రచారం ద్వారా మనము మనుషులు ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహార ర్యాలీలు చేస్తూ మనం ధ్యానాన్ని అభివృద్ధి చేసినామంటే, ఇంటింటికి ధ్యాన ప్రచారం చేసినామంటే మనం మార్పు తేగలం మేడం. చాలా బాగా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు మేడం. ఎంతో చక్కగా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చిన పిఎంసి వాళ్ళకు, ఖమ్మం పిరమిడ్ మాస్టర్లకు అనంతకోటి ఆత్మ ప్రమాణాలు ధన్యవాదాలు. చూసారు కదా, ఎంతో చక్కటి విశ్లేషణ మనకి ఇచ్చారు. అసలు మాంసాహారం ఎందుకు తినకూడదు, తినడం వల్ల మనకి ఎలాంటి ఆలోచనలు కలుగుతాయి, దాన్ని ఎలా నివారించాలి, పిరమిడ్ మాస్టర్స్ ఏం చేయాలి అనే దాంతో సహా మేడం చాలా అద్భుతంగా చెప్పారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరొక శాకాహారి కార్యక్రమంలో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి. నమస్కారం.